పరమశివుడు వారి ప్రార్థనలు ఆలకించి సైర్యాసంభవుడు తప్ప నిరుదులు తానుకుని జయింపజాలని ఎరిగింపువాలేరు. యువంతును తృతీయకు పార్వతీయులు తన వివాహములను సంకల్పించుకుని అరుంధతి సహితముగా సప్తమహర్షులను రాయించి తన మనోనిశ్చయమును పార్వతీయాయుడు యువవంతులందు దేవుడు నిలిపిను. శంకరుడు సప్తరుషులను అరుంధతిని సైతముగా రాయుభారముకు పంపిను. ఈశ్వరజ్ఞ ఈశ్వర ఆజ్ఞ సత్తులై సప్తరుషులు హిమవంతుని దర్శించి అన్యవాద్యాలను వెలిగించి పూజింపబడి ఆశీనులైనా బయటున్నారు. భరత సార్వభౌముడైన హిమవంతుడ లోకసాకి విజయేశ్వరుడు పరమేశ్వరుడు నిన్ను నీ వద్దకు కన్యాదేవి పంపినాడు. ఆహా, ఏమి నీ భాగ్యము! నీ జన్మ అంత కృతార్థమైనది. పరమేశ్వరి మహిమ 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 అడగరా? అందరితో స్తోత్రము చేయడు, అతను ఒకరిని స్తోత్రము చేయడు. అందరితో నమస్కరించుడు, అతను ఒకరిని నమస్కరింపుడు. అయితే దేవదేవుడు కన్యాదానం చేసే దైవము విశ్వతులను మానవులను సప్తరుషులు కలిగి అంతా హిమవంతుడు నవ్వుతుడు కలు అంతలా హిమవంతుడు పురోహితుల్ని కన్నది. మార్గులారా ఉదయం వచ్చి మీరు లోకపూజలు మీ సోదరులు లోకపూజలే కానీ కులము ధర్మము వయస్సు విద్యా గుణము సౌభాగ్యము కలిగినటువంటి యువతులు కన్యాదానం చేయవలనని కదా ధర్మాచరణ బదులు మీరు లెక్కలేదన్నది పెళ్లి కుమారులు ఎందుకు కనిపించలేదే దాన్ని అన్నట్లు కన్యా పురోగం ముఖ్యముగా చూచలుగా మన పెళ్లి కుమారుని చూచము కంటములకు కళంకమును నల్లని మధ్య పరమలు చేసి కన్ను గడలు పాములు పేర్లు వెలుగులు ఏడుగు చర్మములు వస్త్రములు ఆహా ఏమి ఇవి పెళ్లి కుమారుని సౌందర్యము అప్పుడు సప్తపరిచేయాలి అని మహాబుద్ధుడు కన్నప్పుడు వేషము వస్తున్న దారుగా మండలి మనంతకాలము మహావిద్య వారును మన్మధుడు దివ్యమంగా శివుడు వారిను వాసుకి ఆదిశేషుడు మొదలు నాగరాజులు శ్రీశంకులు ఉత్తరత్వంలో గ్రహించి ఆరోపణించిన వాడు సౌందర్యాన్ని బాలచంద్రశేఖరుడు ఇంటి శంకరునికి రూపహీనుడుగా నీ వంటి పెద్దలు తోన హిమవంతుడు పురోహితుల్లో సరైనని నారాయణుడు మాతాయులని కాయనుడు దిగంబరుడైన శ్మశానం నివసించను. బ్రహ్మ కథాలు చేత ధరించి మూడు లోకములందు పిచ్చాకారం చేసే కదా పేదవాడైన శివుడు పిల్లలను ఆయించడము అయ్యను. అందుకు సప్తమహర్షులు శ్రీ మహావిష్ణువు భావాన్ని కుబేరుడు సేవకుడు విల్లు హేమావతీయులు రజితార్తి ఇదే గురుకులాసన చేసను. ఎన్ని విద్యలు నేర్చను గురువులు ఎవరు, సహకార్యాలు ఎవరు, ఇందులో ప్రావీణ్య సంపాదించిన తెలుపుడు ఆయనను వేదములు ఉచ్ఛ్వాస విశ్వాసములుగా నెక్కిన వాడును వేదములు అస్తములుగాను సూర్యచంద్రులను చక్రములుగాను భూమిని రథముగాను నియమించి త్రిపురవసర సంహారం నష్టమినై దేవుడు వేదములకు వేదాంతములు కూడా రచించిన వారును విజ్ఞాన స్వరూపిణి విద్యాది దేవదేవుడు వారి చేత భర్తయుడు వారు బ్రహ్మాది చేత సేవించబడిన శ్రద్ధ బ్రాహ్మణులు శంకరుని విద్యాలయాలుగా శంకరుల అజ్ఞానమైనది మరియు సర్వశాస్త్ర స్వరూపుడు సర్వ విద్యా విచారకుడు పంచాక్షరి విద్యా ప్రారంభుడు అజ్ఞానుడైన ఈశ్వరుని గురించి మీకు సందేహం కలుగుట ఆశ్చర్యంగా ఉన్నది. పురోహితులను విత్తము దీని గురించి చదివిండు మానవ కవించది. తాత ఎవరో తండ్రి ఎవరో తెలియదు, తల్లి కనిపించదు, అన్నదమ్ములు అసలే లేరు, బంధువు కారాదు, గోత్రాలు దయాదులు బంధువులు ఎంతగా లేదు, కబు ఏమీ తెలియదు, విమర్శించిన కొద్ది వాక్యమే వెలుగుతున్నది. అందుకు సప్తరుషుడు అందరికన్నా ముందు జన్మించిన వాడు సర్వభూతములకు ఆదిగుడు అనే అలాగే అనగా మొదటివాడు కొందరేమో నిత్య ఎవ్వర సంపన్నుడు స్వార్థకాల పరిపూర్ణుడే స్వయంభువుడు తనకు తానుగా నిర్మించిన వాడు అట్టి శివుడికి కులగోత్రములతో పనిచేయడు. మరియు నీ కోరికపై చెప్పుతున్నాడు పితామహుడు పరమశివుడు తండ్రి సదాశివుడు బ్రహ్మాదులు విలాసం కారణ భూమధ్య స్థాపన నుండి
కదా స్వామి నిన్ను కోరినకి దేవి ఏదగా ఏ మాధవ భుజించినది విషమ ఆభరణములు కర్మముల వస్త్రము చర్మముల వాహనము మొదలైన వీటిని కోరలేదా కానీ నీ పాదభక్తిని నిరంతరము అనుగ్రహము ప్రస్తుతము భక్తి కన్నా బుద్ధి ప్రధానమైనది పెళ్లికి వచ్చిన బంధువులకు పిడిగలు వెతుకులు కావాలి కదా సప్తరుషులు ఎంత పిచ్చివాళ్ళేమిటి కోట కొలది కామదేవులు కోట కలిగి అల్ప వృక్షములు కలిగి సర్వ సంపదములు నిండి ఉన్న రజితాల నివాసి అయిన ఈశ్వరునికి ఏమి పొగవలేదు. పురోహితులు సంతుష్టుడై హిమవంతుని వైపు చూడగా హిమవంతుడు అడుగుతున్నాడు. హిమవంతుడు పెట్టిన భిక్షాన్ని శివుడు భిక్షించుడే భిక్షగానికి నా కూతురు ఎట్లా ఇవ్వగలను? సప్తరుషులు సమాధానం వేరుగా రాజా బంగారు పర్వతముగా మేలును పానములుగా ధరించి శంకరుడు భిక్షాకారుడు కాదు. దీని వృత్తాంతం వినుము. బ్రహ్మకు పంచశీర్షములు చతుర్వేదములు చతుర్ముఖములతో ప్రపంచములు గోతముతో తానే అది హరినాకుడై ఆహుంచుచుండును. శివుడని అహంకారంలో నశించుడై ఓర్ధ శీర్షమును ఖండించే వెంటనే బ్రహ్మ యొక్క ఓర్ధ శరీరము కపాలంగా శివుని అర్థమును కొట్టిను. బ్రహ్మహత్యాదోషము కపాలమైనట్టుకున్నందున సంతోషము పోయేది కానీ ఆ కపాలం వేరదని అందరూ పనీరుతుల చేత భిక్షని శరణయ్య వేడుతున్నాడు. ఎందరో పనీరుతులు భిక్ష ఇచ్చును కపాలం వేరలేదు. ఎన్ని మార్పులు శివుడు వైకుంఠం చేయును లక్ష్మీదేవి ఏర్చుంది. విష్ణుమూర్తి ఆజ్ఞాయక లక్ష్మీదేవి దర్శనము ఇయ్యను. అందుకు ఆగ్రహించి చంచలము లక్ష్మిని శివుడు జపించి పోయేను. భూలోకము శివుడు లక్ష్మిని దర్శించి లక్ష్మి భిక్షయ్యకి తప్పలేదు. లక్ష్మీదేవి భిక్ష పెట్టగానే శివుని చేత కపాలం పెట్టబడిపోయేను. ఆ ప్రదేశమే బ్రహ్మ కపాలము. జన్మలు తమ పితృకై తర్పణములకు జన్ములకు పుణ్యస్థానమైనది. అందుకే భిక్షాచాలనైన ఐశ్వర్యములు ఆగలైన వారు హిమవంతుడు పెట్టిన జటావృషములై మొదటి ఎత్తునికిదేమి ఇతర వాహనం ఏమీ లేవా? సప్తమరులు సమాధానం వేద ధర్మము వృషభరూపమై శివుని వాహనమై ఉన్నది. ఆ వృషభములకు వేదములుగా 4 భాగములై ఉన్నవి. షట్శాస్త్రములలో కుర్చీలు ఉన్నవి. వేదాంతములు శృంగారములు ఉన్నవి. వేదధర్మ స్వరూపులైన వృషభేశ్వరుడిగా మొదలు ఎత్తుగాదు. ధర్మ పరిపాలన నుండి శంకరుని ధర్మమే వాహనమైనది. యువతులు పెట్టిన చర్మమేంటి? చర్మము ధరించడమేమిటి? వస్త్రము లేక సప్తమహర్షులు సమాధానం విరాజిన అనగా గజాసుడు రాక్షసుడు తన పాపమున ఈశ్వరుని మెప్పించి తన హృదయం ముందు నెలకొల్పును. శంకరుడు బయటకు వచ్చుడికి విష్ణు ఒక ఉపాయం ఆలోచించి నందిని దగ్గరికి చేసి తాను మేళవాయుగా గజాసుని వద్దకు పోయి ఎత్తున ఆడించి ఆ రాక్షసుడు నందిని పరముడు పోయాలను. ఇదే సమయం వెలుగుని వందించుడు రాజేంద్ర, ఇది శివుని వాహనం నంది శివదర్శనము కోరుచున్నది. చెప్పితనని విష్ణువు గారిని తన ఆజ్ఞను విచారించి తనకు మరణం తప్పుదని గ్రహించి చేయలేక శంకరుడు బయటకు వచ్చుటకు సమ్మతించి తన చర్మమే వస్త్రంగా శివుడు ధరించవలని తన శివుని కీర్తి ముఖంగా ధరించుకోవాలని గప్పించి తన పర్యటనను నంది తన కొమ్మలతో నీవు పనిము చేయించి శంకరుని విముక్తి కలిగించును. అందుకే వీరుడిన భక్తుడైన గజాసుని చర్మమును శివుడు వస్త్రముగా ధరించి వస్త్రములు లేక కాదు హిమవంతుని పెట్టిన ఫణికలము పాములు ధరించని సప్తరుషుల సమాధానం సర్వశక్తి ప్రపూర్ణ అణిమ మహిమా జీవ గరిమా రహిమాపద ప్రాప్తి ప్రాకారమని అణిమాది అష్టసిద్ధులేముగా అణిమ పెద్దవాడు చిన్నవాడు అవునా విష్ణువు వామనుడు మహిమ చిన్నవాడు పెద్దవాడు కూడా వామనుడు త్రివిక్రముడై భూమ కాశ్యములు గురుగుడు కలిగి
యుగగట్టి ప్రాకార్యమును కామరూపమును ధరించబడే ఈశత్వము. అందుకే పూజించబడ వసిత్వము అనిగా వసము చేసుకోగలుగుట. అష్టసిద్ధులే కాక సర్వసిద్ధి ప్రకృతుని పంచావింశమూర్తి పరమేశ్వరుని మీరు సందేహించుకున్నక్కర్లేదు. హిమవంతుని ప్రశ్న స్థానం లింగరూపము ధరించిన కారణమేమి? అత్తరుల సమాధానం పూర్వము సృష్టికర్త అయిన అదైన బ్రహ్మయు తాను సంరక్షించుడై అధికారులకు విష్ణువును వివాహుడి శివునికి చెప్పి ఈశ్వరుడు వీరి అహంకారం నశించుకోక ఉపాయము సూచించును. తన లింగాకుడు ధరింపును. పాదములను శేషమునప్పుడు చూచి ముందు వచ్చిన వారికి వారిని నొప్పించి మహాలింగాకారంగా పాదాల 14 లోకము ముందు వ్యాపించును. చరమును సూచన బ్రహ్మ దేవుడు లోకలోకమునకు పాదములు సూచనలు హరియుడు విష్ణుడు కిందలోకమునకు వెళ్ళి విష్ణుడు ఎంత దూరమును పాదములు గ్రహించలేదు. ఇది ఈశ్వరుడు మహిమ. ఇంటి తిరిగి దాని స్థానంలో వచ్చి చేరును. బ్రహ్మ లోకమును తిరుగుతూ శివుడు చెరువు చాలదాకా విచారించును. శివ నిర్మలి పుష్పమును మొదలము కిందకి పూచున్నది. బ్రహ్మ చేతికి పుష్పము ప్రతిమాని శివుని చరమను చూచును. నిన్ను తెచ్చినట్లు విష్ణాది దేవతల ముందు చెప్పెదను. అది నిజమేనని నీవు సాక్ష్యమివ్వాలని మొప్పించును. కామదేవుడు వేడుకుని తన గౌరవం నిలుపుకుని పై ప్రకారమే సాక్ష్యమివ్వని ద్వారా కామదేవును అంగీకరించును. శివుని చరమను చూచుదనని పుష్పము తెచ్చిదనని హరియుడు బలిగి బ్రహ్మ సాక్ష్యము చెప్పిను. మగపు నిజమేనని అబద్ధం సాక్ష్యం చెప్పినని దేవుని ముఖంలో జరుడి తెలియచుంది. లేదనట్ల తోకను నడిచిను. ఈశ్వరుడు చూచి అసత్యమాడడం వల్ల బ్రహ్మకు ఆలయములని అని మగలతోనుకు పూజా అర్హత లేని అను గోమృతము చూసిన పుణ్యమను ముఖము చూసిన పాపమును చెప్పించును. ఈ కారణంకి శివుడు లింగాకృతి రాజును. హిమవంతుడు ప్రశ్న జటాసురుడనేది సప్త పరంగా పూర్వము సకల చక్రవర్తి కుమారులు 60,000 మంది దొంగ కోరి భూమిని తొట్టి విఫలమై కవ్య మహర్షిని శాపము పొంది మృత్యునంది. కొంతకాలమును వారి వంశీయుడు పటేలుడు తన పూర్వీకులుగా సకల పుత్రులను ధర్మనుంది పద్మాసులుగా నుండి ఆకాశ గంగోలుగా పద్మాసులు దర్శించో వాళ్ళు సత్యులు కలుగుని తెలుసుకుని గంగను గురించి ఘోర తపస్సు చేతును. ఆ ప్రత్యక్షమై నాయన నీ తపను మెచ్చుతుంది. ఈ కోరిక నెరవేర్చును గాని నీ నాశము నుండి నా కాపు నుండి ప్రవాహ రూపంతో వస్తును. భూమి నాపలేదు. అందుకే పాదాలలో పడిపోకూడదు. ప్రమాదం కలుగు. అట్లా కాకుండా భూలోకంలో నన్ను పగలగానే వారిని వెతుక్కుని నన్ను పిలవను వద్దును అని గంగ చెప్పిను. గంగ బలంగా సమర్థుడు శంకరుడు అక్కడే కలిగి పదిహేడు పరమేశ్వరుడి నుండి తపస్సు చేసి మెప్పించి శంకరుని యొక్క అంగారింపజేసి మరలా గంగను ప్రార్థించును. ఆకాశం నుండి గంగ కిందకి దూకుతూ వద్దులు కానీ శివుడు గంగను బంధించి వేగము వాసి బిందు రూపము భూమిపై వేయును. 17 గంటలు వెంటనే వచ్చి మార్గమున జన్మ మహర్షి ఆశ్రముని యజ్ఞకుండంలో అంతగా అగ్ని గంగ ప్రవాహం దర్శిపోయిను. మహర్షులు కోపించి గంగను మృంగవచ్చును. 17 నీతులు ప్రార్థింప అతడు దయాళుడై తన కన్న రుద్రి నుండి గంగను తిరిగి వెళ్ళును. అట్లా వచ్చిన గంగయే జాహ్నవి అనే పేరు వచ్చినది. సకల పుత్రులకు పద్మాసులపై ప్రవహించి సాగములకు చేరును. 17 కోరికలకు శివుడు తన జలలందు గంగను నిలుపును వేరుగలను. హిమవంతుడి ప్రశ్న కంటకేల స్వామి శంకరుడు విషము మృగుడు ఏమిటి అంటే అవసరం ఏమిటి? సప్తయుగ సమాధానం రాజా పూర్వము దేవదానవులు అమృతమును కోరి మంద్రియాది కవముగా వాసుపోయి త్రాడుగా సమర్చి క్షీరసామల సముద్రమును మందికి అంతటా కొంత వారికి పంటే కూర్చు ఆహారము జనించును. అది చూచి దిక్కుతోచగా దేవదానుడు ప్రార్థించి సాంప్రతికుడు దయంతుడి కరుణుడి ఆ విషాంతి సముద్రుగా దేవి తన కంటమును నిలిపి బ్రహ్మ లోకములు
అంతర్లోకములు రక్షించును అనగా విశాఖని వెంగిరితో తన వచ్చినందును అంతర్లోకములు నశించును, వెంగిరితో పార్శ్వలోకములు నశించును. త్రికోణవాహనమై ఆ విశాఖని నిలిపి శివుడు కళ్ళకంటుడైనాడు. ఆ ఆపద నుండి జగత్తును రక్షించి జగత్తుడై యోగులు పొందిని పరమేశ్వరుడైను. యమవంతుడు ప్రతిన అహోభూతి శరీరం నిండా బూడిద పూసుకున్నదేమిటి? సప్తఋషులు సమాధానం, విభూతాశ్చర్య ఐశ్వర్యం, అది ఐశ్వర్య ప్రలాభం, విభూతిని బూడిది కాదు. పర్వతరాజు లోకాచారమున అనుసరించి భార్యకు మేక వైపు నిరీక్షించును. అప్పుడు మేక అనుమతి తీరుతో అన్నారు, అమ్మ నాకు సందేహం కలుగుతున్నది. శివుడికి గంగయ్యలో భార్య ఉన్నది వింటిని, నా కుమార్తెనింటిని సవిత కోరి కలిగితే బాధగా ఉన్నది. అమ్మ శ్రీదేవి భూదేవి చౌదులు అయిన అన్యోన్యముగా ఉండడం లేదా? వీరిద్దరు అక్కాచెల్లెలు అయిన వారు కాన వీరికి సవిత కోరుండదు. పార్వతిని శంకర్నిచ్చి వివాహం చేయవలన తలిచి తప్పక మేనక అంగీకరించినది. యమవంతుని చూసి సర్వలక్షణ సంపన్నే సకలేశ్వర్య ప్రధాన పార్వతీ కన్యారత్నము సర్వత్వారత సర్వతోముడు నీవు దాక సర్వతార సాంగ పరిత్యాగములు సపోదానమైన మేమ నీకు నాటిని వచ్చినము. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు సమస్త దేవతా పార్వతుడు ఆదివజ్ఞానుడు పరమేశ్వరుడు వరుడు యమవంతుని భాగ్యమేమి వదిలో ధన్యుడు అని దీవించి ఇట్లా సప్తఋషులు పలుకుతుండగా తండ్రి పక్కన నిల్చున్న పార్వతి దిక్కుతో తల వంచుకుని చేతిలో ఉన్న తామరపు రేఖలను లెక్కించుతున్నది. తర్వాత పార్వతీ చేత మేనక హిమవంతులు సప్తఋషులు అరుంధతికి నమస్కరింపజేసి వారిని వారి ఆశీర్వాదం పొందినది. నందీశ్వరుడు బంధుమిత్రులను ఆదరించి గౌరవించుకు వచ్చిను. వారు గంగా యమున సరస్వతి నది పుణ్యపాదాలు ఉష్ణోత్పాదాలు సమర్పించింది. వైవాహిక వాళ్ళ వాస్తు సంభ్రమకు ఎన్నో కుబేరులు అందజేయులకు అగ్నిహోత్రులు వంట పదార్థములు సంతోషమైన భోజములు భక్ష్య పూజ్య ఫలాలు సప్తమాత్రులు దర్శించులు బ్రహ్మ పురోహితులే మంత్రోక్తులుగా ఆచరించుకుని సకల దేవతాములు సకలేశ్వర్యములుగా భావించి సప్తమ కృత్యము నిర్వర్తించుకుని హరిమించి తను సర్వాధికారి పార్వతీ పరమేశ్వరుడు కళ్యాణ కార్యక్రమం దిగ్విజయముగా గావించును. లోక కళ్యాణంగా ఈ వివాహ ముహూర్తమును ఆదిత్యాది నవగ్రహములు శుభఫలితములు ఇచ్చి పరమ దైవయుక్త చేరికై నవగ్రహములు శుభస్థానముల ఏకాదశ స్థానంలో ఉండి శ్రీహరి దీవించును. కానీ హరియజ్ఞ మీద తిరిగి సమూహముల సమయంలో ద్వాదశ స్థానంలో వెలుగువే తన పాదములు ద్వాదశములను పెట్టెను. ఆ దోషముకి కొన్ని శుభత్వములు కలిగను. ఇది గమనించిన విష్ణుమూర్తి తన చక్రాయుధాలను శ్రీపాదములు ఖండించును. అంతయు పార్వతీ కళ్యాణ